ప్రభునందు ప్రియ సహోదర సహోదరులకు మా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి సమర్పిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ప్రభు చేయు శిక్షను తృణీకరించకము అనే విషయాన్ని గురించి మాట్లాడదాం. ప్రభు చేసే శిక్ష ఏ విధంగా ఉంటుంది అని అంటే, అది మరణకరమైనదిగా ఉండదు. జీవార్థమైన శిక్షను ఆయన మనకిస్తాడు. ఎలాగంటే, తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు వీటితో సంభాషించు ఆయన హెచ్చరికను మరచెదరి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో నుండి ఈ మాటను మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. మహోన్నతుడైన దేవుడు తనకు ప్రియమైన కుమారులను ఈ విధంగా సంబోధిస్తున్నాడు. నా కుమారులా అని ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ప్రత్యేకపరుచుకున్నాడో, కుమారులుగా ఎంతమందినైతే ఆయన స్వీకరిస్తున్నాడు, వారందరినీ కుమారునికి తండ్రిగా కొన్ని ఆజ్ఞలు, సలహాలు, సూచనలు, హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. వాటిలో ఒకటి, ప్రభు చేసే శిక్షను తృణీకరించకము. ప్రభు చేసే శిక్షను మనము తృణీకరించకూడదు. ప్రభు అనేక రీతిలుగా ఆయా సమయాల్లో శిక్షను తన కుమారులకు ఇస్తాడు. ఎందుకంటే మనము పరిశుద్ధతలో ప్రవేశించుటయే అని చెప్పబడింది. దీన్ని మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చదివినప్పుడు, 3వ అధ్యాయం 12వ వచనములో ఈ విధంగా వ్రాసాడు దైవజనుడైన సొలొమోను. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించినట్లుగా. ఒక కుమారుడు మాట వినడం లేదు, వాడిని గద్దించి ప్రయోజనం ఏమీ కనబడదు. కాబట్టి ఆ కుమారుడిని అలాగా గాలికి విడిచిపెట్టడమే తప్ప ఆ కుమారుడిని గద్దించి తండ్రి అవమానపరచబడతాడు. ఎందుకంటే గద్దింపునకు లోబడే కుమారుడు ఎంతసేపు గద్దించినా తల ఒగ్గి విధేయతను కనపరుస్తాడు. అదే ఎదురాడు కుమారుడు లేక గద్దింపునకు లోబడిన కుమారుడు ఉంటే వాడు తిరుగుబాటు చేస్తాడు. తండ్రి ఒక మాట అంటే మరలా 2 మాటలు అనే రకంగా తయారవుతాడు. ఈ విధమైన క్రమశిక్షణ చేయాలని తండ్రి అనుకోవడం అతనికే ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అతనికి ఇబ్బందికరంగా ఉండే పనిని తండ్రి చేయడం కంటే తండ్రి ఆ పనిని మానేయడమే చాలా మంచిది. తాను ప్రేమించు కుమారులు అనేక సార్లు అనేక విధములైన పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు తన పేక మీదకు తెచ్చుకుంటాడు. కాబట్టి తను మాటికి కుమారుడిని సరిచేయాలి, అంటే దాన్ని శిక్షించాలి, దాన్ని క్రమశిక్షణ చేయాలి, సరైన రీతిలో పెట్టాలి. ప్రేమించినట్లయితే ఆ యొక్క సలహా, హెచ్చరిక లేక ఆ శిక్ష ఆ కుమారునికి ఇవ్వగలుగుతారు. ప్రేమించడం లేదనుకోండి, అలాంటి కుమారుని విడిచిపెడతాడు కనుక వాడు తన శిక్షను తానే భరించాలి. మనం తప్పిపోయిన కుమారుడు కథలో వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. చిన్న కుమారుడు తన యావదాస్తిని తండ్రి యొద్ద నుంచి తీసేసుకుని అదంతా సమకూర్చేసుకుని దూర దేశమునకు వెళ్ళిపోయి
అక్కడ విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెట్టి నాశనం చేసుకుని అతను తన స్వనాశనానికి తనే గురయ్యాడు. కానీ కూడా ఉన్న కుమారుడు, పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. వాడు ఎప్పుడైనా తండ్రి నాకు ఒక గొర్రె పిల్లని, మేక పిల్లని నా స్నేహితులతో నేను ఇది చేసుకుంటాను అంటే ఆ తండ్రి ఇచ్చినట్లుగా మనకి గ్రంథంలో లేదు. ఆ తండ్రి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ కుమారుడు ఆ విధంగా తన స్నేహితులతో కలిసి విందులు వినోదాలు చేసుకున్నప్పుడు ఒకవేళ యోబు వల్లే ఆలోచన చేసుంటాడు. ఆ కుమారుడు విందులు వినోదాలతో చెలరేగిపోతూ దేవుడు ఒకవేళ దూషిస్తాడేమో. కాబట్టి కుమారుడు దేవుని దూషించకుండా ఉండాలంటే క్రమశిక్షణలో ఉండాలి, నా మాటలు ప్రకారం నడుచుకోవాలి, నాకు విధేయుడైవాలి, నా మీద తిరుగుబాటు చేయకూడదు. అలాంటి తిరుగుబాటు చేయని శిక్షణ తనకిస్తున్నాడు. అంటే తన పరిధిలోనే ఉండాలని, తన హృదయంలోనే ఉండాలని, తన కుటుంబంలోనే ఉండాలని, తనకు అనుకువైన విధేయుడైన కుమారుడిగా బ్రతకాలని అనుకున్నాడు కనుక ప్రతి విషయంలోనూ, ప్రతి తప్పిదములోనూ తనకు శిక్షణ ఇస్తున్నాడు. ప్రభుత్వ ప్రియుల గమనించండి, ప్రతి కుమారుని హెచ్చరిక చేయడం, గద్దించడం, బుద్ధి చెప్పడం అనేది తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన ఆలోచన అన్నమాట. దీన్నే మనకు సామెతల గ్రంథం చదివాం కదా, 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. గద్దించగా జ్ఞానము కలిగిన కుమారుడైతే జ్ఞానము సంపాదించువాడు ధన్యుడవుతాడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడవుతాడు. జ్ఞానము కలిగిన కుమారుడికి జ్ఞానం లేని కుమారుడికి జ్ఞానము కలిగిన వాడు తండ్రికి లోపడతాడు, విధేయుడవుతాడు, తృణీకరించడు, ఎదిరించడు. ఎందుకంటే జ్ఞానం లేని కుమారునికి జ్ఞానం బోధించడము అసహ్యంగా కనబడుతుంది. అందుకని అతడు ఎదిరిస్తాడు. కాబట్టి ఇతడు ఎదిరించకుండా, ఓహో నేను తప్పిదం చేశాను కనుక నా తండ్రి నన్ను సరిచేశాడు అనుకుంటాడు, కానీ శిక్షించాడని అనుకోడు. నా జీవితాన్ని సరిచేశాడు, నా బ్రతుకును సరిచేశాడు, నాకు జ్ఞానోపదేశం చేశాడు, వివేచన ఎలాగ నేను సంపాదించాలో దాన్ని నాకు బోధించాడు అనుకుంటాడు. కానీ ఆ జ్ఞానోపదేశాన్ని త్రోసివేయడం సర్వసాధారణంగా పాదుకులమైన మనకు, క్రైస్తవులమైన మనకు సంభవించేది ఇదే లోకంలో. మనం కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పాలని బిడ్డలకు కానీ సంఘానికి కానీ ప్రయత్నం చేసేటప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఇంకా చెబితే బాగుండు, ఇంకా మంచి విషయాలు చెబితే బాగుండని సమీపించి ఆలకిస్తాడు. అదే జ్ఞానం లేని వాడు చెప్పవలా ఎల్లవయ్యా ఇక సమానం చెప్పడమేనా అని తృణీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ వెళ్ళిపోకపోయినా కానీ నిర్లక్ష్యంగానే వింటాడు కనుక అతనికి జ్ఞానోదయం కానీ, వివేచన కానీ, వివేకము కానీ కలగదు. కనుక ప్రభునందు ప్రియులారా, మహోన్నతుడైన దేవుడు మానవ జాతిని ఏమంటున్నాడంటే నా కుమారుడా అని పిలిచినప్పుడు, కుమారుడు దేవుని కుమారుడుగా మనము ఆయన సృష్టి అయి ఉన్నామనే సంగతిని మర్చిపోయి నన్ను కుమారుడు అంటాడేంటి అని అతడు దేవుని యొక్క పిలుపును గ్రహించకపోవడమే దేవుని తృణీకరించడం. కాబట్టి ప్రభు చేయు శిక్షను తృణీకరించకము అని చెప్పిన మాట ఎంతో ఘనమైనది. దీని గురించి యోబు గ్రంథం 5వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము.
16వ వచనం నుంచి చదువుదామండి. కావున బీదలను నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ప్రియులారా గమనించండి, దేవుడు గద్దించినట్లయితే తన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు విడిచిపెట్టేసినట్లయితే ఆయన ఇక ఆ విషయంలో పట్టించుకోడు. సంసోను చరిత్ర మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క జీవితం ఏంటంటే, దేవుడు మాటి మాటికి అతనికి సహాయం చేసేవాడు. సహాయం చేయడం వల్ల ఫిలిష్తీయులను ఎదిరించగలిగేవాడు. ఫిలిష్తీయులను తుత్తురీలుగా చేయగలిగేవాడు. కానీ దేవుని ఆజ్ఞను, దేవుని శిక్షను ఎప్పుడైతే తృణీకరించి దేవుడానే వేశ్యకు తన యొక్క బలమును అప్పగించాడో ఇక అతని శక్తిని కోల్పోయాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు అతనిని ఎడబాసాడని ఎరుగక దేవుడు ఎడబాసాడు. దేవుడు ఎడబాస్తే ఇంకా ఆయన పట్టించుకోడు కనుక ఎలాంటి శిక్ష కలగాలో అలాంటి శిక్షే సంసోనుకు కలిగింది. కాబట్టి దేవుడు ఎడబాసే అంతటి ఎదిరించడము, తృణీకరించడము, దేవునికి దూరస్థులం అయిపోవడం అనేది మనుషుల మనకు అంత మంచిది కాదు. ఇక్కడ యోబు తన స్నేహితులతో చెప్తున్నాడు, రే నన్ను దేవుడు గద్దించాడు నాయన, మీరేమీ అంత విషయాలు చెప్పక్కర్లేదు. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుడు శిక్షను తృణీకరింపము. కాబట్టి దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కనుక, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఆ 18వ వచనం మనం చదివినప్పుడు, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మనకు అనేకమైన సమయాలలో అనేకమైన బలహీనతలు, గాయములు, దెబ్బలు మన జీవితానికి సంభవిస్తూ ఉంటాయి. దరిద్రత, నష్టము, కష్టము, శోధన అవన్నీ సంభవిస్తాయి. సంభవించినప్పుడు ప్రియులారా, ఇది దేవుని వలన కలిగిందని మనం అనుకోకూడదని యాకోబు తన పత్రికలో అంటాడు. మరి ఎవరి వలన కలిగిందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కంటది, పాపము పరిపక్వమై మరణమును కంటది. ఈ విధంగా మనకు శిక్ష వస్తుందే కానీ దేవుడు మనలను శిక్షించడు. కానీ ఒకవేళ క్రమశిక్షణలో పెట్టడం కొరకు ఏదైనా ఒక గద్దింపు ఉన్నట్లయితే ఆ గద్దింపులకు లోబడి ఉండడం అనేది మనకు ధన్యత. ధన్యత అంటే బ్లెస్డ్ వన్స్, ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారు. కాబట్టి దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. సర్వశక్తులకు దేవుడు ఏ విషయంలో తృణీకరించాడో, నిన్ను దరిద్రతలో ఉంచాడో, లేకపోతే దీన మనసు వచ్చే వరకు నీ మీద పరీక్ష జరుగుతుందో, నువ్వు ప్రార్థించినప్పటికీ నీ ప్రార్థన యొక్క ప్రతిఫలము కలగడం లేదేమో, నీవు శ్రమ పడినప్పటికీ శ్రమ యొక్క ప్రతిఫలము నీకు రావడం లేదేమో, నువ్వు బహుగా ప్రయాసపడినప్పటికీ నీవు దేవుని యొక్క సహాయమును సకాలంలో పొందలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే మనము కొన్ని విషయాల గురించి ఎన్నోసార్లు ప్రార్థిస్తాం, అడుగుతాం, వేడుకుంటాం. కానీ దాని యొక్క ప్రతిఫలమును మనం వెంటనే చూడలేకపోవచ్చు. ఎందుకంటే దేవుడు తగిన కాలమందు, తగిన సమయం అందు జవాబిచ్చే దేవుడే కానీ నీవు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి కాదు. ఆయన చిత్తానుసారముగా లేని దానిని నీకు ఆయన అనుగ్రహించడు. ఆయన చిత్తానుసారముగా మనకు ఏది అడిగినను ఆయన చేస్తాడు అనేది చిత్తానుసారమైందే కాదా? ఎందుకంటే చిత్తానుసారమైనది కాని దాన్ని మనము అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనకు దేవుని చిత్తం ఏదో సంపూర్ణంగా తెలుసుకోలేని స్థితిలో. కాబట్టి దైవజనుడైన యోబు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు.
ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులే మళ్ళా స్వస్థపరిచే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణకాలము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటున దాస్తాడు. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవలసిన అవసరం లేదు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు. అడవి మృగముతో నీతో సమ్మతి ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను గద్దించినట్లయితే, దేవుడు నీకు శిక్షించినట్లయితే, దేవుడు నీకు కృపను ఆలస్యం చేసినట్లయితే విసిగిపోవద్దు అని, లేక తృణీకరించవద్దు అని చెప్పబడింది. ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో 13వ వచనం నుంచి చదువుకుందాం. 10వ అధ్యాయము 13 నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. తొమ్మిదవ వచనం నుంచి చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి. మనము ప్రభువును శోధింపగలము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి. ప్రభు మనల్ని శిక్షించేటప్పుడు, గద్దించేటప్పుడు, మనకు ఆలస్యం చేసేటప్పుడు, సహాయం చేయనప్పుడు సనిగే వారముగా ఉండకూడదు. ఎందుకంటే అరణ్యంలో మోషే వారికి కనబడడం లేదని చెప్పి వారు వేరే ఏర్పాటు అంటే అహరోను ద్వారా వారి బంగారంను పోత పోసి దూడగా చేసుకుని దాన్ని విగ్రహముగా చేసుకుని విగ్రహారాధన చేస్తూ వారు తినుతూ త్రాగుతూ నాట్యమాడుతూ వ్యభిచరిస్తూ ఉన్నారు. కూర్చుండుటకు, త్రాగుటకు, కూర్చుండుటకు, ఆడుటకు లేచిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించాలని మహోన్నతులైన దేవుడు చెప్తున్నాడు. దానికి వ్యతిరేకంగా వారు చేయడానికి ప్రారంభించారు. ఎందుకంటే దేవుడు లేడు, దేవుడు చూడడు, దేవుడు ఇక్కడ దేవుడి చేత పంపబడిన నాయకుడు కూడా లేడు. కట్టు లేక జనులు నశించడానికి సిద్ధపడిపోయారు. కాబట్టి అంటే అది ఏమై ఉందంటే ప్రభువును మనము శోధించడమే అవుతుంది. ఇలా చేస్తే ఏమవుతుంది, ఏమవ్వదు. ఒకసారి తప్పు చేస్తాము, తప్పు చేసినప్పుడు మనకు శిక్ష రాలేదు కాబట్టి ప్రతిసారి అదే శిక్షను, అదే తప్పిదాన్ని జరిగించడానికి పూనుకోవడం అనేది సరైన విధానం కాదు. మనం ప్రభువును శోధింపగలము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించారు. మీరు సడుగకూడదు. వారిలో కొందరు సడికి సంహారికుల చేత నశించారు. సడుగుడు అనేది ఒక పాపము కింద దేవుడు పరిగణించాడు. ప్రియారా గమనించండి, దేవుని మీద మనము సనకూడదు. దేవుని మీద మనం సనకూడదు. ఉద్యోగం రాకపోతే, జీవితం భవిష్యత్తు రాకపోతే, సీటు రాకపోతే, కష్ట సమయాల్లోనూ దేవుని దూషించే ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా సనకూడదు, దేవుని శోధించకూడదు, దేవుని దూషించకూడదు. వాళ్ళు కొందరు శోధించి సర్పం వలన నశించరు. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుల చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలను.
నేను పర్వాలేదు, నిలబడ్డాను, నాకే అభ్యంతరం లేదు, శోధన లేదు, కష్టం లేదు అని నీవు ఒకవేళ తలుస్తావేమో. కానీ తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండా మరలా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలుగుట కంటే, కలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపదీయడు. నువ్వు సహించగలిగేంత శోధన ఇస్తాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలు కూడా తప్పించుకున్న మార్గమును కలిగజేస్తాడు. కాబట్టి ప్రియులారా, తండ్రి ఎవరిని గద్దిస్తున్నాడో, ఎవరిని ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుని మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మరి ఏప్రిల్ పత్రిక 12వ అధ్యాయంలోంచి మరలా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయంలో నా కుమారుడు 5వ వచనం నుండి, ప్రభు చే శిక్షణ తృణీకరింపకము, ఎందుకంటే తాను ప్రేమించు కుమారుడిని గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. కాబట్టి ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. ప్రభు తాను ప్రేమించు వాళ్ళని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని హెబ్రీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త. అవును, ఆయన హెచ్చరికను మర్చిపోయి మనము దేవుని క్రియలు, దేవుని కార్యములు నిర్లక్ష్యం చేయకూడదు. 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. శిక్షింపబడిన తర్వాత శిక్ష యొక్క ఫలము కాదు, కానీ శిక్షింపబడిన తర్వాత దేవుడు ఏ ప్రతిఫలం అయితే మీకు ఇవ్వాలని అనుకున్నాడో ఆ ఫలం పొందడానికై మనము సహించాలి. ఎందుకంటే తీవ్రమైన ఎండ తర్వాత చల్లదనం వస్తుంది, కష్టం తర్వాత సుఖము రప్పిస్తాడు. అలాగే నీ ప్రయాసము వ్యర్థం కానివ్వకుండా నీకు కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. కాబట్టి ఆయన గాయం చేసి మాన్పుతాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, శిక్షాఫలము, శిక్ష వలన మనం శిక్షింపబడ్డామే, కానీ దాని వెనుక మేలు, కీడు వెనుక మేలు ఉన్నదనే సంగతిని మనం గ్రహించి మనం సహించవలసి ఉంది. ఎందుకంటే ఆ యొక్క శిక్షను మనం భరించినట్లయితే దేవుడు మనల్ని కుమారులుగా పిలుస్తాడు, కుమారులుగా మనం చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన హద్దులోంచి దాటి వెళ్ళిపోయావో నువ్వు ఇక కుమారుడు కాదు. అందుకని అంటాడు, తండ్రి పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు నడిపించుకున్నటకు నాకు యోగ్యత లేదు. నీ పరివారంలో ఒకరిగా పెట్టుకోమన్నాడు, కానీ నీ కుమారులలో ఒకరిగా నన్ను చూడమని కుమారుడు చెప్పలేకపోయాడు. ఎందుకంటే తాను కుమారుడు కాదు, తను కుమారత్వాన్ని పోగొట్టుకున్నాననే భయము అతనిలోనికి వచ్చింది. అది వాస్తవమే. ఎందుకంటే కుమారుడిగా ప్రవర్తించిన ప్రవర్తన అతను ప్రవర్తించలేదు. ఎందుకంటే కుమారుడు తండ్రికి విరోధిగా ప్రవర్తించిన ప్రవర్తన వంటి ప్రవర్తించాడు కనుక ఇప్పుడు కుమారుడిగా ఉండడానికి వీల్లేదు. కానీ సహించిన వాడు ఉన్నాడు ఇంట్లో, అన్నిటినీ సహించిన వాడు, ఇంటి ఆ కుటుంబ వ్యవస్థను అంతటినీ చక్కగా నడిపించిన వాడు, తండ్రికి లోబడిన వాడు, వ్యవసాయము, ఎందుకంటే పొలములకు వెళ్ళొచ్చాడని రాయబడి ఉంది, వ్యవసాయం చూసుకున్నవాడు, తండ్రికి నమ్మకమైన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడితో అంటాడు తండ్రి, నా కుమారుడా, నాకు కలిగినవన్నీ నీవే కదా, అంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాపర్టీ, ఈ ఆస్తి అంతటికి కూడా నీవేరా ఓనరవు. అలాగా దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూసినప్పుడు
దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ కూడా మనవే అవుతున్నాయి. తర్వాత తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అది ఎవడైనా తండ్రి శిక్షించకుండా ఉంటాడా? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. అందరికంటే పెద్ద శిక్షను అనుభవించిన వారు ఎవరు అని అంటే, తండ్రి ఏ శిక్ష అయితే విధించాడో ఆ శిక్షను సంతోషంగా భరించిన వాడు ప్రభువైన క్రీస్తు. యెషయా గ్రంథంలో చెప్పబడ్డది, యెహోవా ఆయనను నలుగగొట్టాడు. నలుగగొట్టడానికి యెహోవాకి ఇష్టమైంది. అంటే అనేకుల యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తము పెద్ద శిక్ష మహోన్నతుడైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులకు ఇస్తే వాటంతటినీ కూడా సంతోషంతో భరించాడు. సంతోషంతో శిక్షను అనుభవించాడు. సంతోషంతో దానిని కొనసాగించాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిక్షను ఏ విధంగా అనుభవించాడు అది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి శిక్షను అనుభవించాడంటే, హెబ్రీయుల పత్రికలోనే 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ప్రియులారా గమనించండి, కుమారుడై ఉండి శిక్షింపబడుతున్నాడు. కుమారులు అందరూ శిక్షింపబడతారట, కానీ శిక్ష యొక్క ప్రతిఫలము గొప్పదుంది. ఆ గొప్ప ప్రతిఫలమును మనం మనసులో పెట్టుకుని మనల్ని కుమారులుగా పిలిచే దేవునికి లోబడాలి. ఏ కుమారులను ఆయన శిక్షకు గురి చేస్తున్నాడో ఆ శిక్షను సంతోషంగా భరించడానికి, ఎందుకంటే ఆ కుమారుడు ఆ శిక్షను అనుభవిస్తే తను ప్రేమించిన కుమారుడికి ఆయన శిక్షించి ఏదైతే ప్రతిఫలం ఇస్తాడో, జ్ఞానం ఇస్తాడో, వివేకం ఇస్తాడో, ఏమైతే తన కృపను విస్తరింపజేస్తాడో వాటన్నిటినీ పొందిన అర్హుడు అవుతాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీజులే కుమారులు కాదు. అంటే శిక్షను తప్పించేసుకుందాం, ఇలాంటి శిక్షను ఎవడు భరిస్తాడు, ఇలాంటి అవమానాన్ని ఎవడు భరిస్తాడు, ఇలాంటి శ్రమ మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఈ క్రైస్తవ్యం ఎందుకు, ఈ శిక్ష ఎందుకు, మనం ఇలాగా బాధలు పడాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు దేవునికి ఎప్పటికీ కుమారుడు కాదు, దుర్భీజుడవు అని చెప్పినప్పుడు మీరు అపవాది సంతానము అన్నాడు యోహాను సువార్తలో ప్రభువైన యేసు. ఆనాటి పరిచయులను శాస్త్రులను చూసి, అంటే సాతాను కుమారులు దేవునికి కుమారులుగా ఉండలేకపోయిన వారు దుర్బీజులు. మేము అబ్రహాం సంతానమే అన్నారు, కానీ అబ్రహాం సంతానం అయితే మీరు నన్నెందుకు కొడతారు, నన్నెందుకు తృణీకరిస్తారు? ఎందుకంటే నన్ను పంపిన వాడు మన తండ్రి, నన్ను ఏర్పాటు చేసిన వాడు మన తండ్రి. ఆ విషయం మీరు గ్రంథంలో గ్రహించి ఉండాలి. మీరు గ్రహించలేదు అంటే దేవుని గ్రంథాలు క్షుణ్ణంగా చదవలేదంటే దేవుని అంటే మీకు అంత ఇష్టం లేదు. మీకు ఇష్టం లేని కారణంగా దేవుని మీరు తృణీకరించారు. తృణీకరించి ఆయన గ్రంథాన్ని మీరు చదవలేదు, లేఖనాలను పరిశీలించలేదు. లేఖనాలను పరిశీలించి అవే నన్ను గురించి బోధిస్తున్నాయి. మీరు వాటిని మీరు గ్రహించలేదు అని అంటే మీరు దుర్బీజులే. ప్రభువైన యేసు వారిని చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అపవాది సంతానం అని. మీరు శిక్ష పొందలేడు దుర్బీజులేని కుమారులు కాదు. ఈ 9వ వచనం చదివినప్పుడు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైంది. శరీర సంబంధమైన తల్లిదండ్రులు చిన్నప్పుడు చేపట్టుకుని నడిపించే తండ్రిని విడిచిపెట్టినట్లయితే ఒక్కడే వేస్తాడు.
చేయమన్న పని చేయకపోతే ఒకటేస్తాడు, చదవకపోతే ఒకటేస్తాడు, అధిపాక్యాల్లో లేకపోతే గద్దింపులు లేకపోతే శిక్షలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు నా పిల్లలు నేను కొట్టలేదని చెప్తారు కొందరు. ఒకటిదే, ఎందుకు కొట్టరు? కొట్టకపోతే ఏమవుతుందంటే సామెతల గ్రంథంలోనే మనం చదువుదాం. సామెతల గ్రంథంలోనూ ఒక చక్కని మాట చదువుదామండి. 13వ అధ్యాయం కానీ 14వ అధ్యాయం కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో తీయండి. 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తం వాడిని వాడు తన కుమారుడికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. ప్రియులారా గమనిస్తారా? బెత్తం వాడని కుమారుడు. నేను మా పిల్లలకు చెప్తాను, బెత్తం వాడండి, బెత్తం వాడండి. సంఘంలో ఉంటున్న సహోదరులకు వాళ్ళ పిల్లల యొక్క అల్లరి చేసేటప్పుడమ్మా అలా చేతితో కొట్టకండి, బెత్తం కొట్టండి. బెత్తం కొట్టినప్పుడు సురుక్కు మన తగిలితే మీ మాట వింటారు, చేతితో పండగ కొడితే మీ మీద తిరుగుబడతారని చెప్తాను. కాబట్టి దేవుని గ్రంథం మనకి బెత్తం వాడమని ఉంటే చేతితో కొట్టడం అది సరైనది కాదు, ఆ శిక్ష సరైనది కాదు. కాబట్టి బెత్తమే సన్నగడ బెత్తముచ్చుకుని వారిని గద్దించాలి, శిక్షించాలి. అది కూడా వారు మనల్ని ఎదిరించినంత లోపల వాటి అది కూడా ఆ కొట్టడం మానేయాలి. మేస్టర్ చేతిలో బెత్తం ఉండాలి, పోలీసు చేతిలో లాఠీ ఉండాలి. లాఠీ లేకపోతే జనం మాట వినరు, బెత్తం లేకపోతే పిల్లలు మేస్టర్ మాట వినరు. తండ్రి కూడా తల్లి కూడా బెత్తము ఉంచుకోవాలి. బెత్తం ఉంచుకుని వారిని శిక్షించేటట్లుగా బెదిరించి వారికి శిక్ష నుండి వారిని రాబోయే భయంకరమైన శిక్ష నుండి వారిని తప్పించాలి. మనం రాబోయే భయంకరమైన శిక్ష, బాగా చదవలేదు వాడికి ఎవడు ఉద్యోగం ఇవ్వడం, తన జీవితకాలం అంతా కష్టించి పనిచేసి బ్రతకవలసిందే. కాబట్టి నీవు నీ కుమారుని బాల్యంలోనే శిక్షించి సరైన మార్గంలో పెడితే వాడు గొప్పవాడైతే నీవు సంతోషిస్తావు. అలాగా శరీర సంబంధమైన తండ్రులు తమ బిడ్డలకు మంచి శిక్షణ ఇస్తారు, శిక్షకులుగా ఉంటారు. దాని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈయన ఆత్మలకు తండ్రి, ఈయన కనపడటం మనకి కంటికి కనపడటం. కంటికి కనపడకపోతే ఆయన చూడడం లేదు కానీ మన ఇష్టానుసారమైన ప్రవర్తన మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఆయన పట్టించుకోము ఎక్కువగా. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే మనము దేవునికి కొంచెం లోబడి ఉంటాం. మిగిలిన కాలం అంతా కూడా మన సొంతానికి, మన స్వేచ్ఛకు, మన యొక్క ఆదాయానికి, మన యొక్క సంతోషానికి, మన లగ్జరియస్ లైఫ్ జీవించడానికి ఉపయోగించేస్తూ ఉంటాం. ఇది సహజమే. కానీ ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువ లోబడి బ్రతకాలట. ఇది నేర్చుకోవాలి మనం. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హౌ టు ఓబీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మనం ఏ విధంగా లోబడి ఉండాలనే దాని గురించి మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంది. వారికి కొన్ని దినముల మట్టుకు, అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మనకు మేలు కొరకు, పరిశుద్ధతలో ప్రవేశించడం కొరకు, మనము తన పరిశుద్ధతలో ప్రవేశించే కొరకు కూడా ఆయన మనలను కంట్రోల్ చేస్తూనే ఉంటాడు, మనకు శిక్ష విధిస్తూనే ఉంటాడు, మనలను తప్పిదము నుండి తప్పిస్తూనే ఉంటాడు, మనకు బుద్ధి చెప్తూనే ఉంటాడు, మనకు జ్ఞానోపదేశం చేస్తూనే ఉంటాడు, మన ప్రవర్తన సరిచేస్తూనే ఉంటాడు. ఇది మౌనమైన దేవుడు. మనలను సరిచేయడం అంటే శిక్ష విధించడం అంటే. కనుక మనం ఏం చేయాలి? శిక్షకు లోబడాలి అన్నాడు.
దేవుడు చేసే ప్రతి శిక్షకు మరి ఏ విధంగా ప్రత్యక్షంగా వచ్చి నాయన ఇలాగుండు అలాగుండు అని మనకేం చెప్పడు. ఆయన ఈ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. ఇది చూసుకుని దీని ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్రంథంలో శిక్షను అనుభవించిన వారు ఎలాంటి ధన్యతను పొందారు. మనము కీర్తన గ్రంథం చదువుతాం కదా, తన అతిక్రమములకు పరిహారమును వదిలివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును వదిలివాడు, యెహోవా చేత నిర్దోషి అనబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పినప్పుడు తన అతిక్రమములకు పరిహారమును వదలవాలంటే తన అతిక్రమములను విడిచిపెట్టమని అతడు ఎంతగా దేవుని ఎదుట ప్రాధేయపడ్డాడో, విధేయుడయ్యాడో, లోబడ్డాడో మనము దావీదు విషయంలో చూస్తాము. బెత్షెబతో అతడు జరిగించిన వ్యభిచార క్రియల గురించి అతడు చాలా వేదనను దుఃఖాన్ని దేవుని ఎదుట సరిపి ఎంతగానో వేర్చాడు, దుఃఖించాడు. కాబట్టి దేవుడు అతని యొక్క విధేయతను, లోబడితనాన్ని చూసి దేవుని ప్రేమించిన వారిలో చేర్చుకున్నాడు గనక దావీదు నా విరోధులు దావీదును బట్టి నన్ను దూషించడానికి కారణమైనప్పటికీ హృదయానుసారుడైన మనుష్యుడని చెప్పి దావీదును దేవుడు ప్రేమించాడు. అంటే ఇక మీదట ఎన్నడూ అలాంటి దుష్క్రియలు పాలువాడు కాకుండా తను జరిగించిన పాపం విషయంలో మార్పు చెంది మారు మనసు పొంది విధేయతను నేర్చుకుని దేవుని ఎదుట ఉన్నాడు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. శరీర సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకే తమ ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనతో ఎల్లకాలం ఉండరు, ఎల్లకాలం ఉండి మన జీవితాన్ని సరిచేయరు. ఎందుకంటే ఎల్లకాలము సరిచేయడానికి రెండు విషయాలు ఉన్నాయి. మొదటి, తల్లిదండ్రులు ఎక్కువ కాలం మనతో బ్రతకకపోతే వారు శిక్షించే అవకాశం లేదు. తర్వాత తల్లిదండ్రుల కంటే మనం ఎక్కువగా పెద్దోళమైపోయామనుకోండి, అప్పుడు ఇంకేమనరు, శిక్షించరు, మాట్లాడుకుంటూ ఊరుకుంటారు. ఆడికి తెలుసులే అనుకుని వదిలేస్తారు. వాడికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు కదా, వాడు ఎలాగ సరి చేసుకోవాలో, వాడి జ్ఞానం చెప్పిన వాడే నడుచుకోవాలి, నేను సరిచేసి నా మీద తిరుగుబాటు చేస్తాడని ఇక మీదట సరిచేయడమే మానేస్తారు. ఇది తల్లిదండ్రుల యొక్క స్వభావం. కానీ ఆత్మలకు తండ్రి అయిన వాడు అలాగ విడిచిపెట్టడండి. తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా మనం లోబడి బ్రతకాలి ఎప్పుడు కూడా. ఈ శరీర సంబంధమైన వాళ్ళు కొన్ని దినములే మనకి ఇష్టమైన మనలను శిక్షించారు కానీ మనము ఆయన పరిశుద్ధతలో ప్రవేశించే వరకు మనల్ని సరిచేస్తూనే ఉంటాడు, మనల్ని చక్కదిద్దుతూనే ఉంటాడు, మన బ్రతుకును హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, తప్పుదిద్దుతూనే ఉంటాడు. అలాగే శిక్ష కూడా గాయపరుస్తూనే ఉంటాడు, మనల్ని శిక్షించి. కాబట్టి ఎందుకు అలాగ తన పరిశుద్ధతలో ప్రవేశించాలి అని కోరుతున్నాడు అంటే, మా దేవుడు పరిశుద్ధుడు, తన పరిశుద్ధతలో మనం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుడు తన యొక్క సృష్టి అయి ఉన్నాము కనుక మేలు కొరకే, మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. కాబట్టి మరియు ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకర్మగా కనబడునే గాని సంతోషకర్మగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. నీతి సమాధానకరమైన ఫలమిస్తుంది. ప్రస్తుతానికి అది కొంచెం దుఃఖకరంగా, వేదనకరంగా, ఏంటి దేవుడు నన్ను ఇలాగ శిక్షిస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, హూ ప్రాక్టీసెస్, ఎవడు దానిని ప్రాక్టీస్ చేస్తాడో వానికి ఏముందంటే నీతి అను సమాధానకరమైన ఫలము, నీతి అను సమాధానకరమైన ఫలము. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు ఏదైనా మనల్ని శిక్షించినట్లయితే, ప్రభు ఏదైనా మనల్ని సరిచేసినట్లయితే, ఏదైనా భారమైన పనిని మన మీద పెట్టినట్లయితే, నా కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము,
ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించి తను స్వీకరించి ప్రతి కుమారుని దండిస్తాడు. కాబట్టి ఆ దండనకు మనం లోబడి దేవునికి విధేయులైన పిల్లలుగా మన బ్రతుకురాలి. ఎందుకంటే ఆయన మన మేలు కొరకే శిక్ష. మనం ఆయన పరిశుద్ధతలో ప్రవేశించాలని మనలను చక్కదిద్దుతున్నాడని మనం గ్రహించి మరి ఎక్కువ దేవుని వాక్యాన్ని మనం స్వీకరించి దానిని బాగుగా మనకు దేవుని వాక్యము మనను కొన్ని సరిహద్దులలోని ఆపేస్తాం. మనం సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా చూస్తాం. సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచి విశ్వాసములకు కర్తయ్య దానిని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట